నమస్తే. చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఈ రోజు ఫిబ్రవరి 21వ తేదీ. ఈ రోజు తేదీకి ఉన్న ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటారు. 1952లో అప్పటి తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ భాషను అధికారిక భాషగా గుర్తించాలని కోరుతూ విద్యార్థులు చేసిన పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగానికి గుర్తుగా యునెస్కో 1999లో ఈ రోజును ప్రకటించింది. భారతదేశపు ప్రముఖ శాస్త్రవేత్త, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వ్యవస్థాపక డైరెక్టర్ అయిన శాంతిస్వరూప్ భట్నాగర్ 1894లో ఇదే రోజున జన్మించారు. ఆయన గౌరవార్థమే భారతదేశంలో సైన్స్ రంగంలో ఇచ్చే అత్యున్నత శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం ప్రారంభించబడింది. అమెరికాకు చెందిన ప్రముఖ మానవ హక్కుల నాయకుడు మరియు నల్లజాతీయుల గొంతుగా నిలిచిన మాల్కమ్ ఎక్స్ 1965 ఫిబ్రవరి 1న హత్యకు గురయ్యారు. నక్షత్ర మండలంలో ఒక అద్భుతం జరిగిన రోజు. నోవా పెర్సీ అనే నక్షత్రం అకస్మాత్తుగా ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఫోటో తీయగానే వెంటనే చేతికి వచ్చే పోలరాయిడ్ కెమెరాను ఎడ్విన్ ల్యాండ్ అనే శాస్త్రవేత్త న్యూయార్క్లో మొదటిసారి ప్రదర్శించారు. ఫోటోగ్రఫీ రంగంలో ఇది ఒక విప్లవం. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ గౌరవార్థం నిర్మించిన భారీ వాషింగ్టన్ మాన్యుమెంటు 1885 ఫిబ్రవరి 1న అంకితం చేయబడింది. అప్పట్లో ఇది ప్రపంచంలోని ఎత్తైన కట్టడం. పాండిచ్చేరి అరవింద్ ఆశ్రమంలో ది మదర్గా పిలువబడే మీరా ఆల్ఫాసా 1878లో ఫ్రాన్స్లో జన్మించారు. ఈమె ఆధ్యాత్మిక ప్రయాణం భారతదేశంలో విడదీయలేనిది. ఫిబ్రవరి 21 ఇది ఒక పాలిండ్రోమ్. ముందు నుంచి చదివినా వెనక నుండి చదివినా ఒకేలా ఉండే తిథిగా కొన్ని సంవత్సరాల్లో వస్తుంది. ఉదాహరణకు 12/2/2021. ఇది కొన్ని సంవత్సరాల్లో కొన్ని తేదీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.